గుడ్ మార్నింగ్ అండి. నేను ఇమ్మడి సుధీర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వర్ధన్పేట అండి. సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ మున్సిపాలిటీకి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది 28 తేదీన. అప్పటి నుంచి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారంగా 28 నుంచి 30 తారీఖు వరకు మనం నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. అదేవిధంగా మనం స్క్రూటినీ కూడా 31వ తారీఖు రోజు స్క్రూటినీ అయిపోయింది. ఈరోజు 3వ తారీఖు 3 గంటల వరకు మనకు అంటే నామినేషన్స్ వేసిన వాళ్ళకు విత్డ్రాల్ కోసం మనం ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 3 తర్వాత మొత్తం ఫైనల్ లిస్టును మేము ప్రిపేర్ చేసి టోటల్లీ వార్డ్ వైజ్గా ఎంతమంది నామినేషన్ వేశారు అనేది మనకు 3 గంటల తర్వాత మనకు డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత మనం మిగతా కార్యక్రమం అంతా మొత్తం బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ మిగతా కార్యక్రమం అంతా జరిగిపోతుంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే మా వర్ధన్నపేట మున్సిపాలిటీకి టోటల్ పాపులేషన్ 13,732. దాంట్లో మన ప్రజెంట్లీ ఓటర్స్ 10,526 మంది. దాంట్లో టోటల్లీ 12 వార్డ్స్ ఉన్నాయి. మనకు టోటల్లీ 20 పోలింగ్ స్టేషన్స్. ఇప్పుడు ప్రజెంట్లీ ఎలక్షన్ జరిగేది 20 పోలింగ్ స్టేషన్లో జరుగుతుంది. వర్ధన్నపేట మరియు మనకు 11 తండాస్ ఉన్నాయి. 11 తండాస్ సంబంధించి ఒక 6 లొకేషన్స్లో ఎలక్షన్ 20 పోలింగ్ స్టేషన్లో జరగబోతుంది. దాని ప్రకారంగా అండి మొత్తం అందరికీ కూడా అన్ని డ్యూటీస్ వేసాము. ఫ్లయింగ్ స్క్వాడ్ డ్యూటీ వేసాము. ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా ఎస్ఎస్పీ సర్వేలెన్స్ టీం కూడా వేసాము. స్టాటిక్ సర్వేలెన్స్ టీం అది కూడా ఆల్రెడీ అక్కడ నాకేరు వాగ దగ్గర మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. మిగతా కూడా జోనల్ ఆఫీసర్స్ కానీ ఆర్ఓస్ కూడా మనకు 4 ఆర్ఓస్ ఉన్నారండి. 4 ఆర్ఓస్ 12 వార్డులకు సంబంధించిన నామినేషన్ పత్రాలన్నీ స్వీకరించడం జరుగుతుంది. వాళ్ళు అదేవిధంగా అండి మిగతా స్టాఫ్ కూడా పోలింగ్ స్టేషన్కి సంబంధించిన స్టాఫ్ కూడా మనం అందరిని డిసైడ్ చేశాము. వాళ్ళది కూడా ఒక ట్రైనింగ్ అయిపోయింది. ఇంకో సెకండ్ ట్రైనింగ్ కూడా 6th రోజు ఉంది. అదేవిధంగా మిగతా అన్ని కార్యక్రమాలను కూడా మేము పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకోటండి మెయిన్గా మనకు ఇప్పుడు 11th రోజు మనకు ఎలక్షన్ ఉందండి. ఎలక్షన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలక్షన్ జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ 13th రోజు కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ కూడా మనకు డిస్ట్రిబ్యూషనే కానీ మనకు రిసీవింగ్ కానీ కౌంటింగే కానీ మొత్తం టోటల్గా మనకు మున్సిపల్ ఆఫీస్లోనే చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్ కూడా మున్సిపల్ ఆఫీస్లోనే మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. టోటల్లీ మనకు నామినేషన్ పద్ధతి ప్రకారంగా ఈ లాస్ట్ ఉన్నదాన్ని ఇప్పుడు నామినేషన్స్ అంటే రొటేషన్ పద్ధతిలో చేంజ్ చేశారు. ఆ రొటేషన్ పద్ధతిలో వార్డ్స్ అన్నింటినీ పోయినసారి ఉన్న ఏ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ కాకుండా దాన్ని రొటేషన్ పద్ధతిలో చేంజ్ చేశారు. అదేవిధంగా ఈసారి మనకు చైర్పర్సన్ అనేది మనకు జనరల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ కోసం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.